నేను చాలా తనలో రోడ్ మీద పోయేటప్పుడు బాగా చూసినాను, అబ్జర్వ్ చేసినాను. లారో, టిప్పరో, బస్సో ఏవో పెద్ద వెహికల్ పోతుంటాయి. వాళ్ళు స్పీడ్ పోతుంటారు. అంటే అంత స్లో పోవాల్సిన అవసరం ఉన్నా కానీ స్పీడ్ పోస్తుంటారు. అంటే దుమ్ము లేస్తుంది, వెనకాల వాళ్ళకి తగులుతాయి అనేది కూడా ఇంగిత జ్ఞానం అనేది ఉండదు. ఫాస్ట్ పోతుంటారు. వెనక వచ్చేతోడు సరే అది పోయిన తర్వాత ఒక నిమిషం కొద్దిగా ఆగుదాం, ఎందుకు ఆ దుమ్ము పడి కళ్ళు డ్యామేజ్ అవుతుంది, కళ్ళలో దుమ్ము పడి లేదా ఏమన్నా కింద పడతాము అనేది ఆ దుమ్ము పడుతున్నా అయిపోయి దాన్ని క్రాస్ చేసిపోవాలి. మళ్ళీ అవతల బండ్లు ఎదురు వస్తుంటాయి, అవన్నీ చూసుకోడు. ఆడ ఏమన్నా ఆయన ఏదో సాధించే వాళ్ళు అక్కడ ఉరుకుతాడు. కానీ ఆడ ఏం సాధించేది ఏముండదు, ఆడ ఏం పని అనేది ఉండదు. కానీ ఉరుకులాట ఉరుకులాట. ఏం చేస్తావురా, ఒక్క నిమిషం ఆగితే ఏమే, కొద్ది మిస్ అయ్యి ఏమన్నా తగిలితే నీ ప్రాణాలకే ప్రమాదం కదా. అవన్నీ ఆలోచించారా? లేదు. దుమ్ము పడినా అట్లా బండ్లు ఎదురు వస్తున్నా పోవడమే. ఏంది ఒకసారి ఆలోచించండి, ఎందుకు ఇలా చేస్తారు? ఒక నిమిషం ఆగితే అదే ముందరికి వెళ్ళిపోతుంది వెహికల్, నువ్వు ప్రశాంతంగా దుమ్ము కళ్ళులో పడదు, ఫ్రీగా వెళ్ళిపోతావు. ఆ దుమ్ము గాలి పీల్చుకుంటా కళ్ళులో పడుకుంటా, అప్పుడు ఏదో కింద ఆ దుమ్ము పడి నువ్వు బండి అక్కడిక్కడ జరిపి కింద పడితే అప్పుడు నీకే కాళ్ళు చేతులు ఈ డ్యామేజ్ అయితే ఇబ్బంది కదా. అవి ఒకసారి ఆలోచించారా? ఎంత ఉడుకు రక్తమైతే కొద్దిగా నిదానమే ప్రధానం, అది ఆలోచించండి. అంతేగాని అంత ఉరుకులాట అవసరం లేదు. ప్రాణాల కన్నా ఎక్కువ ఏమీ కాదు. ఆడ జాబ్లు కానీ గీబ్లు కానీ ఏవి అది కాకుంటే ఇంకోటైనా చేసుకొని బతకొచ్చు. ఆలోచించండి. అలా అసలుకి ఏదైనా వెహికల్ పోతూ దుమ్ము వస్తుందనుకో, దాన్ని అవతల చూసుకొని ఆ దుమ్ము అంటే కొద్దిగా ఆగి కానీ తర్వాత వెళ్ళండి.